అవర్ వార్తలకు స్వాగతం. వార్తలు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓట్లకు వంచిర్రట నోట్లు, ఓడినాక వసూలు చేసేందుకు పాటలు. దంచుడు దంచింది ఆనా, రైతన్నకు నష్టమైంది చానా. శిగమూగిన సిద్ధప్ప, ఇదేం పద్ధతప్ప? సత్తిగాడెవలో నాకు తెలుసు. మేడం ప్లీజ్. అయ్యో నేనేంటిదిగో మేడం గీర మాట అని రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వేమో అరే తురే కొడుతున్నావు. ఇప్పుడు సావిత్రి ఎవరో తెలియదు అంటే నన్ను కొడతారా? ఇప్పుడు ఏంది 25 కంట్రీస్ సింగిల్, అక్కడ ఎవరో అడగండి, ఇక్కడ ఎందుకు అడుగుతారు? ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే. పొద్దుగాల లేచిన కంచెల్లి కాక మామ బావ అరే తొరే అక్క వదినే చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటా తిరుగుతాం. పైసల కంచెల్లి కూరగాయల దాకా ఒకరికొకరు ఆసరైతుంటారు. ఆ ప్రేమలే అలాగుంటాయి. అయితే ఏమంట సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయో ఎవరు దాళ్ళు అయిపోతుర్రు. వీళ్ళని మందలిస్తే వాళ్ళేమనుకుంటారు, అయ్యో వాళ్ళని వలకరిస్తే వీళ్ళేమనుకుంటారో అని ఫీల్ అవుతుర్రు. అగ చూసినావా అటే తిరుగుతుండు అని ఒకలు, ఈడు మన మీటింగ్కే వస్తలేడు, ఈడు ఓటు కూడా మనకేయడు అని ఇంకొకలు, నీయతగా ఓటేస్తామని పైసలు తీసుకోలేదనుకో అమ్మ ఈడట మనిషేరా అని అనుమానించే కాలం. పంచాయతీ ఎన్నికలంటే నియంగానే పంచాయతీలు అవుతున్నాయి. పొర్రి అర్రే అప్పు తీసుకున్నాడేమో, అడిగితే ఇస్తలేనట్టుండు అనిపిస్తుందిలే. అప్పు పైసలు కాదు, ఓట్ల పైసలు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలా వార్డు మెంబర్ గా నిలబడి 50,000 వంచిందట. కానీ ఉత్త 25 ఓట్లే పడ్డాయి. అందుకే నా పైసలు నాకు ఈరి అని సంచి పట్టుకొని తిరిగిండు కాక. ఇద్దరు బిడ్డలున్నారు, వాళ్ళ పెండ్లిళ్ళు చేయాలి అని కాళ్ళు ఏళ్ళు మొక్కిండు. కాక గోస చూడలేక కొందరు ఇస్తామని మాటిచ్చిర్రు. ఇక మొన్న ఒక ఊర్లా సర్పంచ్గా నిలబడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఓట్లు పడలేదని ఆ ఇంటోళ్ళంతా ఏడ్చిండ్రు. కొన్ని ఊర్లల్లా ఓడినోళ్ళు దీక్షలు పట్టిండ్రు ఓట్లను మళ్ళా లెక్క పెట్టాలని. తాకత్కు మించి పైసలు ఖర్చు పెట్టి ఓడిపోయినాక బాధపడితే ఏమొస్తది? జనగామ జిల్లా తిడుగు అనే ఊర్లా సర్పంచ్ గా నిలబడ్డ ఒక అక్క గెలిచినక్క ఇచ్చిన హామీలు తీర్చకుంటే మా ఆస్తులు మీరే తీసుకోండి అని బాండ్ పేపర్ రాసిచ్చింది. కొన్ని ఊర్లల్లా పోటీ లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ అయితందుకు ఊరికి లక్షల రూపాయలు భూమి జాగలిస్తున్నారు. నియంగానే ఊరికి మంచి చేయాలి అనుకున్నోళ్ళైతే పైసలు ఎందుకు వంచుతారు? ఓట్ల అమ్ముడు కొనుడు ఇదేమన్నా కూరగాయల బేరమా? అడ్డగోలుగా ఖర్చు పెట్టకుర్రి, ఆగమైనమని నెత్తికి చేతులు పెట్టకుర్రి. కర్ణాటకల సీఎం సిద్దిరామయ్య ఏంది? సీఎం సిద్దిరామయ్యనా? కాదన్నా, ఆయన మాజీ సీఎం, ఇప్పుడు కుమారస్వామి అన్న. సరే నేనే మార్చుకుంటావు. కర్ణాటక సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో ముసుగు చెందినట్టు కాదన్నా, అది విసుగు చెందినట్టు. ఇలాగైతే ప్రభుత్వాన్ని నడపడం చాలా ముష్టితరం, చిచ్చిచి కష్టతరం అవుతుంది అన్నాడన్నా. రాబోయే రోజుల్లో పరిస్థితులు అల్పాజనకంగా ఉండవన్నారు. అల్పాజనకం కాదే, ఆశాజనకం. నాకు బీపీ లేస్తుంది. మీరు ఇట్లా చేస్తే చూడు, నేను ఇక్కడికి లేచిపోతేమనుకుంటుర్రో. కాంగ్రెస్ పార్టీకి ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు కర్ణాటక సీఎం కుమారన్న. మీరు ఇట్లనే ఓవర్ చేసిందనుకో నేను రాజీనామాకు కూడా రెడీ అంటున్నాడు సాఫ్ సీదా. ఐఎమ్ నాట్ కన్సర్న్ పర్సన్ ఫర్ దోస్ థింగ్స్. ది సేమ్ థింగ్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ఐఎమ్ రెడీ టు స్టెప్ డౌన్. హావు మరి ఊ అంటే బెదిరిచ్చుడు, ఆ అంటే బెదిరిచ్చుడు. మంత్రి పదవి ఇస్తలేడని ఒకళ్ళు, బీజేపీలకు దుంకుతామని ఇంకొకళ్ళు, మాకు సిద్ధప్పే సీఎం అని మొన్న కాంగ్రెస్ మంత్రి అనే. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ అని పెడితే బాక్సింగ్ చేసి బజాట్లకు గుంజుకొచ్చిది ఐక్యమత్యాన్ని. ఈ సర్కార్ను నడుపుడు కష్టమైతుంది అని అప్పట్లా అందరు ముంగట్నే ముఖ్యమంత్రి గారు ఏడ్చినా కాంగ్రెస్ వాళ్ళ మనసు అయితే కరగలేదట. పూరిగలవని పొత్తుల సంసారం ఎంతకని గుంజుకొస్తాడు? గందుకే ఏహే తొక్కలో సీఎం ఉంటెంత పోతెంత అని తెగిచ్చినట్టుండు. ఈ ముచ్చట ఇట్లున్నదా? పాత సీఎం సిద్ధప్ప ముంగట ఏదో సమస్య చెప్తుంది గీ అక్క. గట్టిగా నిలదీసే వరకు సారుకు బీపీ పెరిగింది.
ఇగేముంది ఆడోళ్లకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఓ రేంజ్ లో అరుచుకున్నారు సిద్ధప్పను. నాన్నగారిని ఒక కులానికో ఒక పార్టీకో ఒక ప్రాంతానికో పరిమితం చేయొద్దు, నాన్నగారు అందరివాడు అని చెప్పింది ఆయన పెద్ద బిడ్డ పురంధేశ్వరి మేడం. కానీ వాళ్ళేమో మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, అన్ని పార్టీలు మాయే అన్నట్టుగా తిరుగుతుర్రు. కావాలంటే మీరే చూడరు. జగనన్నతోని ముచ్చట పెడుతుంది ఎవరో తెలుసు కదా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సార్, పురంధేశ్వరి మేడం పెన్మిటి. ఇంకా అల్కగా చెప్పాలంటే ఎన్టీ రామారావు సార్కి పెద్దలుడు. కొడుకుని తీసుకుపోయి వైసీపీలో చేరిక చేసిండు. వచ్చే ఎన్నికలల్లా ఎమ్మెల్యేగా నిలబెడతాడట. కానీ పురంధేశ్వరి మేడం బీజేపీలో ఉన్నది కదా సారు అని అడిగితే అవసరమైతే మేడం రాజకీయాలకు రామ్ రామ్ చెప్పి బయటకు వస్తుందట కొడుకు రాజకీయ జీవితం కోసం. రామారావు సార్కి వెంకటేశ్వరరావు సార్ పెద్దలుడైతే భువనేశ్వరి మేడాన్ని చేసుకున్న చంద్రాల సారు చిన్నలుడు. అప్పట్లా మామకు తోడుగా నిలబడ్డారు సడ్డాకులు ఇద్దరు. రామన్న కాలం చేసినాక అల్లుళ్ళకు వడిరాక చేయి గుర్తు పార్టీల చేరికైండు దగ్గుబాటి సారు. ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కొలువులు కూడా చేసిండు. ఇక పురంధేశ్వరి మేడం కాంగ్రెస్ సెంట్రల్ మంత్రిగా పనిచేసి అటెంక బీజేపీలకు వచ్చింది. ఇప్పుడు కొడుకు కోసం వైసీపీకి జైగొట్టినట్టే లెక్క. అంటే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, ఆంధ్రాలున్న అన్ని పార్టీలు మారిర్రు, జనసేన తప్ప. పెద్దల్లుడు పార్టీలు తిరుగుతుంటే చిన్నల్లుడేమో మామ పెట్టిన సైకిల్ ని ఇంటికి తీసుకుపోయి స్టాండ్ వేసి కూర్చుండు ముద్దుగా. నేను మొన్న చీర కొన్నా, షాప్ లో చూసినప్పుడు మంచిగానే అనిపించింది. సరే అని మా దోస్తు పెళ్లిలో కట్టుకుందామని తీసుకుపోయినా. ఇకేముంది ఆడుకోయినాక చూస్తే నడిమిట్లు ఇంత పెద్ద రంధ్రం పడ్డది. ఇక పాత చీరనే కట్టుకున్నా. మళ్ళొచ్చినాక ఆ షాపుకు పోయి అడిగితే ఏమో మేడం మీరు తీసుకోవాలని అయిపోయింది, ఈ చీర తీసుకొని మేము ఇంకోటి ఇయ్యం, అట్లాంటి పైసలు కూడా వాపస్ ఇయ్యం అని ముఖం మీనే చెప్పేసిండు. చీయవ నేను కూడా గీల లెక్క చేసేది ఉండేనేమో. అయ్యో సక్కదనాల పట్టు చీర అంచు మొత్తం చినిగిపోయింది. అంతే బస్సే వేసింది. మరి నల్గొండలుండే సారు మేడం హైదరాబాద్కి వస్తేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కుతాంటే మెట్టు మీద రేకు పైకి లేచి పర్రున చీరను చింపేసింది. జరంత దూరం పోయినాక ఇంకొక ఆమె చీరను కూడా ఇట్లని చింపేసిందట. డ్రైవర్కి కండక్టర్కి చెప్తే పట్టించుకోలేదట. ఎమ్మటే సారు టిక్క పోటోలు కొట్టుకోండి స్మార్ట్ ఫోన్లా. అట్లనే చినిగిన చీరతోని పట్నంలో ఫంక్షన్కి వచ్చిర్రట ఇద్దరు ఆల్మొగలు. కానీ అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా మా మిస్సెస్ నన్ను ఏంటి చీర చిరిగిపోయింది ఇట్లా వచ్చేవేంటి అది ఇది అని అడుగుతుంది. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగేసకల్లా కొంచెం చాలా ఇబ్బందిగా ఫీల్ కావడం జరిగింది. నల్గొండకు పోయినాక డిపో మేనేజర్ కి చెప్పినా వినిపించుకోలేదట. మంచిగా చెప్తే వినేటట్టు లేరని చక్కగా వినియోగదారుల ఫోరంలా కంప్లైంట్ చేసిండు. అంటే వస్తువుల వల్ల సేవల వల్ల మనకు నష్టం జరిగిందనుకో ఈ సంఘానికి పోతే న్యాయం చేస్తారన్నట్టు. సార్ చూపించిన సాక్ష్యాలు వాజీవి అనిపించి ఆర్టీసీకి 3,000 రూపాయల దండ వేసిర్రు. 2,000 రూపాయల పట్టుచీరకు 1,000 రూపాయలు తిరిగిన ఖర్చుల కింద ఇప్పించింది అన్నట్టు. ముత్యమంత రేకు ఎంత పనిచేసిందో చూడుర్రి. ఏం కాలమో ఏమో పొర్రి ఏం అర్థమైతలేదు. ఎండాకాలంలో ఎండలు దంచినాయి కానీ ఆనాకాలంలో ఆనలు ఎక్కిరిచ్చినాయి. చలికాలంలో చలి కూడా ఎక్కువ లేదనుకుంటే ఒకటే పార ఆనలు. ఎదగా ఈ 2 రోజుల సంధి ఇది ఆనకాలం లెక్కనే అనిపిస్తుంది అనుకో రాదుర్రే. ఓ దిక్కు ఆన ముసురు, ఇంకో దిక్కు చలి. 2 చెద్దర్లు ముదురుకొని గరం గరం బజ్జీలు తినుకుంటే ఇంట్లో కూర్చుంటే బాగుండనిపిస్తుందట చాలా మందికి. కానీ కాలం కాని కాలం చెడగొట్ట ఆనలు పడే వరకు రైతన్నకే నష్టమవుతుంది. ఎక్కడిది తెలంగాణ అంతటా దంచుడు దంచింది ఆన. ఆగో రోడ్ల మీద వరదలు చూడుండ్రి. పాపం ఉతార్లున్న ఇండ్లకు వరద నూక్కొచ్చే వరకు నీళ్ళెత్తి పోసుకుంటుర్రు. శనారం రాత్రి శురువైన ఆన ముసురు ఇయాల కూడా ఇడవలే. ఓ దిక్కు ఆన ఇంకో దిక్కు సలి గజ్జు నొనుకుతున్నారు పబ్లిక్. హైదరాబాద్ లో ఉంటున్నారో ఆయనతో ఊటీలు ఉంటున్నారో అర్థమే అయితలేదు. ఆయితారం సెలవు కాబట్టి ఎవ్వరు బయటికి వెళ్ళలే. ఇక ఇయాల రోడ్ల మీద చూడాలి ట్రాఫిక్ జామ్లతోని సుక్కలు కనిపించినాయి. కాలం గాని కాలం ఆనలు పడే వరకు ఊర్లలో రైతన్నల తిప్పలు చెప్పేటట్టే లేదు. కందులు, మిర్చి, మక్కలు, శనక్కాయ పంటలకు చిన్న దెబ్బ కాదు. కళ్ళంలో ఎండబోసిన మిరపకాయ, శనక్కాయ మొత్తం నానిపోయినాయి. రేపో మాపో మార్కెట్కు తీసుకుపోదామనుకుంటే ఆనదేవుడు ఇట్లా ఆగం చేసే వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు. సముద్రంలో అల్పపీడనం పుట్టి ఇట్లా ఆనలు పడుతున్నాయట. ఇంకో 2 రోజులు ఇట్లనే ఉండొచ్చు అని అంటున్నారు వాతావరణం శాఖోళ్ళు. కాబట్టి జర పైలం. ఎలా మాట్లాడవే ఓ రామయ్యా. ఏయ్ ఈడెవరు పద్యాల పోటీ పెట్టలేదురా, నువ్వు పద్యాలు వాడికి.
తీసుకోలేదా? ఏలని దయ రాక ఉన్నది ఏమి సాయదలంచినాడవు. అరే నువ్వు వెనకట బాగోతులు ఆడేటోనివి, నీకు పద్యాలు బాగా వచ్చని నాకు తెలుసు, కానీ నన్ను జర పట్టించుకోరా. ఏంది అరవరు సంది నన్ను పిలుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఆకలి అవుతుందా? ఎవరు నువ్వు? డాక్టర్లకు పేషెంట్లకు నడుమ దూరం పెరిగినట్టు నీకు నాకు దూరం పెరిగిందారా? ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? ఆ ముఖానికి మేకప్ చూసి ఆటకరమ్మ అనుకున్నా. డాట్కర్వా? ఏం డాట్కర్వు? పండ్ల డాట్కర్వా బొక్కల డాట్కర్వా? సతా ఇచ్చినావు అనుకో పట్టుకరతో నీ సందు పండ్ల దగ్గరకు వస్తుందా బిడ్డ, ఏమనుకుంటున్నావు? పండ్లు అనగబడతావు అయితే నువ్వు పండ్ల డాట్కర్వే. అబ్బబ్బా ప్లీజ్ అమ్మా జరా నా పండ్లను దగ్గర కనగబాటు. ఇగో గిట్లుండేపటికి ఏ ఫిల్లం వెతుతలేను నన్ను. నేను డాక్టర్ని యాక్టర్ని నాయన, యాంకర్ సావిత్రిరా బాబు. పతియేనా దైవమని యమునితో కొట్లాడిన సాఫిత్రివా, లేకుంటే గుండమ్మ కథల పిండి దంచిన సాఫిత్రివా, లేకుంటే మగానాటి సినిమాల సాఫిత్రివా? ఎవరు? నేను సినిమా సావిత్రిని కాదురా, తీన్ మరని ఉంటుంది అందులో వస్తా నేను. ఓ తీర్మార ఆడతలా? అవి వేసేసుకుని వస్తాయి కానీ నువ్వు ఎప్పుడు కనిపించలేవనలా. ఆడతలు అయితే తెలుసు కానీ సాఫిత్రి తెలియదు. అడ్వర్టైజ్మెంట్లో కూడా వస్తావా నువ్వు? తీన్ మర వార్తలు తెలిసినప్పుడు నేనెందుకు తెలియదురా? అందులో ముచ్చట్లు చెప్పేది నేనే కదా. ఒకప్పుడు తీర్మార ఆడతలు చెప్తుటివా? ఆమె నిలబట్టి నువ్వు వచ్చినావు మరి గట్ల చెప్పు మరి, నాకు తెలియదు నువ్వు. అరే ఆ తీన్ మర వార్తలు చదివింది నేనే, ఈ సావిత్రికి నేనే. ముందుగా హెడ్లైన్స్ అని చెప్తా కదరా, నేనే అంటే. ఏది లైన్స్ సావిత్రి తెలియదు, ఏది సావిత్రి తెలియదు నాకు. ఆయనతను ఈదుల్లో ఈతకాల్లో ఆమె రాజయ్య బిడ్డేవు కాదు గారా? ఏ చెవులలో రాళ్ళు పెట్టి వస్తే ఎరకైతుంది నీకు నేనెవలో. మేడం ప్లీజ్. అయ్యో నేనేంటిదిగో మేడం గీడం అంటాను రెస్పెక్ట్ ఇస్తుంటే నువ్వేమో అరే తురే కొడుతున్నావు. ఇప్పుడు సాఫిత్రి ఎవరో తెలియదు అంటే నన్ను కొడతారా ఇప్పుడు? ఏంది 25 కంట్రీస్ సింగిల్, అక్కడ ఎవరో అడగండి, ఇక్కడ ఎందుకు అడుగుతారు? కొట్టుడు కాదు బిడ్డ, కోదండ వేసి కింద రేగంప పెట్టి ముంతపోగ పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు. మీరెవరో తెలుసుకోవటానికి నన్ను ఇంత కష్టపెట్టాలా మేడం? మీరు ఒకవేళ ఎర్రగడ్డ దవాఖాన్ల పేరు ఎక్కించుకున్నారేమో చూసి రమ్మంటారా అండి నన్ను? ఏం పుట్టిందిరా నీకు? మేడం మండి గిండి నాకు మొత్తం నువ్వు పిసలేపుతున్నావు. ఓ అక్క వద్దొద్దు, నీకు దండం పెడతా, గసంటి పని చేయక. ఇంకా మస్తు ఆడతలు ఉన్నాయి చెప్పేటివి. ఆ సౌరం బీక్కున్నావు అనుకో చూసేటోళ్ళు అంత కక్కుకుంటారు అక్క. బోడని చూస్తే జరసేపు ఆ ఆడతలు మొత్తం అయిపోయేదా కూకో. నువ్వు తెలుసు నాకు. అంటే నన్ను ఏడిపి నీకు అప్పటిసంది హెచ్చరికలు చేసుకుంటే టైం పాస్ చేస్తున్నావా? నేను ఇదంతా పబ్లిక్ సిటీ కోసం చేసినాక ఈ నడుమ అందరూ అట్లనే చేస్తారు. తెలిసినా కూడా ఆయన ఎవరో నాకు తెలియదండి, ఆయన పేరు ఎప్పుడు వినలేదు, మొన్న ఈ మధ్యన అంటాను అంటుండ్రు అక్క. ఎవరు తెలియదు అన్నారు, ఆకంప పట్టుకొచ్చి నువ్వు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు? కానీ నడుమ నాగబాబు సార్ని బాలయ్య బాబు తెలుసా అంటే నేను ఇంతవరకు ఆ పేరే వినలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాను. అనలేడా? వెనకటి బాలయ్య తెలుసా అంటాను అన్నాడు. అరే వాళ్ళంటే సినిమాలోలురా, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని బాలయ్య బాబు అంటే ఎవరో తెలియదని నాగబాబు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిర్రు. సినిమాలు అంటే చేస్తారు అనుకుందాం, మరి కేఏ పాల్ సార్ రాజకీయంలోకి వచ్చి బాలయ్య అంటే ఎవరో తెలియదు అంటాడు. అనలేదా? ఆయన ఎందుకు అన్నాడు, నన్ను ఎందుకు అంటున్నావు మరి? ఆయన ప్రపంచ శాంతి కోసం ఫైట్ చేసే మనిషిరా, పెద్దోడు, చిన్నోళ్ళు తెలియదు అంటాడు. ఆయన చాలా లోతుగా మాట్లాడతాడు. అశోక జగపతి రాజు సార్ అయితే ఇంకా లోతుగా మాట్లాడిండు. పవన్ ఎవరో నాకు తెలియదు అంటాను అన్నాడు. అన్న తెలుసా అంట కానీ తమ్ముడు తెలియదు అంట. ఇదంతా రాజకీయం రా, ఇసొంటి రాజకీయంలోనే అంటారు సరేనా. మళ్ళా కలుస్తారు, సపోర్ట్ చేసుకుంటారు, అంతా కామన్. సినిమాల లాంటి అట్లనే జరుగుతుంది అంటావు, రాజకీయం లాంటి జరిగింది అంటాను అంటావు. ఇప్పుడు యాంకర్కు ఇలేకర్కి జరిగితే ఏమవుతున్నది? అట్లా కాదురా, ఆర్జీవి సార్ సినిమా విడుదల ముందు పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీ కామెంట్లు చేస్తాడు కదా, ఇవి కూడా అంతే. మళ్ళీ నేను కూడా అంతే, నువ్వెవరో నాకు తెలియదు అంటాను అంటే మస్తు పబ్లిక్ సిటీ వస్తుంది అంటాను అన్న. ఇప్పుడు నాకు ఎంతగానో వచ్చిందో ఏమో పబ్లిక్ సిటీ, చూసుకోవాలి ఇక. సినిమాలకు రాజకీయ నాయకులకు ఇసొంటి పబ్లిసిటీ అవసరం, నీకు నాకేం అవసరం చెప్పు? ఏం వస్తుంది, పోయి బూడిద తప్ప. నేను నిన్ను అన్నగారా నువ్వెవరో తెలియదు అంటా, నువ్వు కూడా నన్ను సేమ్ అను, నువ్వెవరో నాకు తెలియదు రాబాయ్ అంటాను. ఇద్దరికి మస్తు పేరు వస్తుంది ఇక. అయ్యమ్మో నాకు ఇసొంటి పబ్లిసిటీ ఏం వద్దు సరేనా. ఇంకోసారి ఇసొంటి పబ్లిసిటీ ముచ్చట్లు పట్టుకొచ్చి నా దిమాగ్ తినకు ప్లీజ్. ఆ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కావు. రాజ్యాంగ ప్రకారమే అందరు నడుచుకోవాలి అని మైకుల ముంగట మాట్లాడితే ఎవరన్నా పట్టించుకుంటారా? బీర్ మంచిదండి, హెల్త్ డ్రింకు. ఆడోళ్ళు జీన్ పాయింట్లు వేసుకోవద్దు. రైతులు లవ్వుల ప్రాబ్లంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రియా వారియర్ కన్ను కొట్టినాకనే యూత్ అంతా పాడైంది. విజయ్ మాల్యా చాలా మంచోడు, మోసం చేసుడు అంటేనే తెలియదు అని మాట్లాడితే దేశమంతా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారో ఏమో. గీసారి కూడా అసోటి బాపతే ఉన్నట్టున్నాడు కదా. ఇక మా కాంగ్రెస్ పార్టీకి తిరిగేలేదు. ప్రియాంకమ్మ అందం చూసి మాకే ఓట్లేస్తారు అంటున్నాడు మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ సింగ్ సారు.
అంతేకాదుల్లో एक हेमा मालिनी है बेचारी, उसको जगह जगह वो नृत्य कराते रहते हैं, शास्त्रीय नृत्य, उसी का उपयोग करते हैं। एक ही महिला है। బీజేపీలా అందమైన వాళ్ళు ఎవ్వరు లేరు, హేమామాలిని ఉన్నా వెనక డ్యాన్సులు ఎవరు చూస్తున్నారు అని ఎడ్డిచ్చిండు. కొత్తగా మంత్రి పదవిలోకి వచ్చిండు కాబట్టి ఉద్దర డైలాగులతోని పుక్కట్ పబ్లిసిటీ తెచ్చుకోవాలి అనుకుంటున్నట్టున్నాడు. లేకుంటే ఏంది, అందాన్ని చూసి ఓట్లేస్తారా? మరి 2014లో ఎవలందాన్ని చూసి బీజేపీని గెలిపించిండ్రో అప్పుడు కూడా ప్రియాంకమ్మ కాంగ్రెస్ కు ప్రచారం చేసింది కదా. మరి పోయేస్తాం మరి, టాటా.